పార్టీ సీనియర్ నాయకులకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, ఎస్టీసీఎల్ కావచ్చు, అన్ని సంఘాల సంబంధించిన మైనార్టీలు కావచ్చు, మైనార్టీ సెల్ కావచ్చు, అన్నికి సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ గారికి, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన గౌరవనీయులు ఆల్కోర్సు నరేంద్రన్న గారికి, మాకైతే మీ అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా మీద ఒక బాధ్యత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మమ్మల్ని నియమించి, మాకున్న అనుబంధం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా చేసిన రైతులతో మాకున్న సంబంధాలు, రోజు పొద్దున వేస్తే రైతులకు ఇవాళ ఈ సీజన్లో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయ్యాయా, కొనుగోలు సెంటర్లను సక్రమంగా నడుపుతున్నారా, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని మేము, ఎందుకంటే మేము ఆ కుటుంబంలోకి వచ్చినాం కాబట్టి రైతుల బాధలు, సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, జరగబోయే రోజులలో కూడా మాకున్న మీరు సింగిల్ విండో చైర్మన్, పిఎస్సిఎస్ చైర్మన్ సుల్తానాబాద్లో డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా, చైర్మన్గా, రైతులతో ఉన్న అనుబంధంగా అన్ని రకాల రైతులను ఆదుకోవడానికి మాకు ఏదైతే మావిన మా పాలకవర్గం నుంచి ఇవాళ ఉన్న ఈ డైరెక్టర్లు అందరం కలిసి పాలకవర్గం ఏదైతే ఉందో వారిని ఏదైతే బాధ్యతగా మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నిర్వహిస్తామని మీ ముందు తెలియజేయడానికి కోసం ఇది ఒక పరిచయ వేదికగా ఈరోజు ఒక అరగంట పాల్గొంటూ మీతో పరిచయం చేసుకోవడానికి అందరం రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా ఈ 12 డైరెక్టర్లు ఉంటారు. 12 డైరెక్టర్లలో ఏంటంటే 11 డైరెక్టర్లు ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. తర్వాత ఏంటంటే ట్రేడింగ్ వాళ్ళు కూడా ఒక 2 ఉంటారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించడం కూడా ఒక 4 ఉంటారు. మొత్తం కలిసి 18 మంది కంపెనీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా మీ ముందు డైరెక్టర్లు ఇక్కడ మనకు కొంత ఒప్పంద దారులు వచ్చి వెళ్తారు. వారు కూడా వాళ్ళు ఈ పేర్లు చదువుతా లేదు అంటే వాళ్ళే పరిచయం పెట్టాలి. ఈరోజు ప్రమాణ స్వీకారంలో మళ్ళీ ఏంటంటే మీకు ఇన్ఛార్జి ఎప్పుడైతే మీకు ఛార్జ్ తీసుకుంటామో ఛార్జ్ రోజు అన్ని విషయాలు అసలు ఇక్కడ ఈ మార్కెట్కు ఉన్న ఈ అనుబంధం, ఈ మార్కెట్లో వ్యవసాయం సంబంధించిన, రైతులకు సంబంధించిన ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఏంటంటే అడగాల వానలకు రైతులు ఇబ్బంది పడే సమస్యలు, తర్వాత ఏంటంటే కొనుగోలు సెంటర్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఉన్న అమాలీస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే లోడింగ్ కరెక్ట్ అయితే లేదా అనే దాని మీద మావిన ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ను, కరీంనగర్ మార్కెట్ను సరే ఇంతకుముందు కూడా 1991లో జలిశాల రాజేంద్రరావు గారు చేయడం జరిగింది. అప్పుడు కూడా వారికి కూడా కొంత అనుభవం ఉన్నది. వారి సలహాల మేరకు, తర్వాత మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సలహాల మేరకు, మంత్రులందరి సలహాలు తీసుకొని అందరి సూచనల మేరకు మీ అందరం కూడా మా పాలకవర్గం అంతా కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ముందు ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా పరిచయం, మీ ముందు పరిచయం వాళ్ళే పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పంజాల శ్రీనివాస్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కోనాల శ్రీకాంత్, శ్రీనివాస్